హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి. ఇవేంటో మీకు ఐడియా ఉన్నాయండి? అవే అండి ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో అయితే ఆమ్లా అని పిలుస్తారు. ఇంకా పెద్ద నెల్లికాయ అని కూడా పిలుస్తారు. ఇందులోనే చిన్న నెల్లికాయలు అయితే ఉన్నాయండి. ఇవి కార్తీక మాసంలో కాస్తాయి కాబట్టి వీటికి పూజ చేస్తారనమాట. ఈ చెట్టుకైతే పెద్దలు. ఈ ఉసిరికాయలు సంవత్సరంలో ఒకసారి మాత్రమే కాస్తాయి కాబట్టి అవి ఎలా నిల్వ ఉంచుకోవాలో వాటితో ఏమేమి చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందైతే రోజుకి ఒక ఉసిరికాయ తినడం వల్ల మరెన్నో లాభాలు ఉన్నాయండి. అవేంటో తెలుసుకుందాం. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం త్వరగా ముడతలు పడకుండా చేస్తాయి. ఊపిరితిత్తులు, కంటి వ్యాధుల నివారణకు చక్కని ఔషధం. ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. ఎముకలు, దంతాలు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఉసిరికాయల్ని గ్రైండ్ చేసి తలకు పట్టిస్తే కళ్ళు మంటలు తగ్గడమే కాదు, జుట్టు కూడా ఒత్తుగా పెరిగి నిగనిగలాడుతుంది. బరువు తగ్గుతారు. తెల్ల జుట్టు ఉండదు. అలాగే జుట్టు కూడా ఊడదండి. మలబద్ధక సమస్యలు ఉండదు. చర్మం కాంతివంతంగా ఉంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. స్త్రీలలో కలిగే తెల్లబట్ట వ్యాధిని తగ్గుతుంది. ఇంకా రక్తం శుభ్రపడి చర్మ వ్యాధులు తగ్గుతాయి కూడా. ఇంకా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను కూడా నివారిస్తుంది. అలాగే బెల్లంతో కలిపిన ఉసిరికాయ పొడిని తీసుకుంటే మలబద్ధకం వ్యాధి, మొలలు తగ్గిస్తుంది. వీటిని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం. పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు అండి. ఇంకా పికిల్స్ కూడా చేసుకోవచ్చు. అలాగే పేస్ట్ చేసి హెడ్కి అప్లై చేయడం వల్ల కళ్ళు మంటలు, అలాగే ఏవైనా సమస్యలు ఉంటే తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మూత్ర విసర్జన సమయంలో కలిగే మంట, చిరాకును కూడా తగ్గిస్తుందండి. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా పలుచగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లో తీసుకొని సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని ఎండబెట్టుకోవచ్చు అన్నమాట. అలా లేకుండా ఉప్పు, కారం కూడా మిక్స్ చేయొచ్చు. అలా లేదు అంటే బెల్లంలో నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా పలుచగా వేసి ఎండకి వేస్తే అవి ఒరుగులుగా అవుతాయి అన్నమాట. ఇలా ఒరుగులుగా చేసుకుంటే మనం ఎప్పుడైనా ఎక్కడైనా తినొచ్చండి. అవైతే తినడానికి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. చాలామంది ఉసిరికాయ తినడానికి అది పుల్లగా ఉంది, చేదుగా ఉంది అనేసి ఇష్టపడరు అనమాట. ఇలా చేసుకొని సంవత్సరం పాటు తినొచ్చు. ఎందుకంటే అవి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి ఇలా చేసుకుంటే మనకి ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు ఒక 2, ఒక 4 తింటే రోజుకొకటి మంచిదండి. ఇలా బాగా ఎండలో ఎండబెట్టేసిన తర్వాత ఇలా క్రిస్పీగా అయితే వస్తాయండి. అలా లేకుండా మెత్తగా ఉంటే బూజు అయితే వచ్చేస్తాయన్నమాట. బూజు రాకుండా ఉండాలంటే ఇలా క్రిస్పీగా వచ్చినట్లయితే మనం ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.